హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్ కీస్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ. ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ మనము డీల్ చేద్దాం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మన టాపిక్ పేరు వచ్చేసేసి నో యువర్ డైలీ ఫుడ్. అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే మనం తీసుకునే ఆహారం మొత్తం కూడా ఒక 8 పాయింట్స్ పైన మనకి ఇక్కడ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అవేందనేది 1 by 1 మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మనం తీసుకునే ఫుడ్ మొత్తం కూడా 8 రకాలుగా ఉంటా ఉంది. అవేంటంటే జనరల్గా ద ఫస్ట్ థింగ్ మొట్టమొదటిది ఏంటంటే మనము ఉదయం లేవగానే ఏం చేస్తాం మనం ఐ మీన్ టీ కాఫీ అనేది జనరల్గా మనకి బాగా అలా పరిచయం ఉన్న పదం, టీ ఆర్ కాఫీ. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే తేనీరు అని అంటారు. దీనికి ఏమైనా టైమింగ్ ఉందా అని చూస్తే మెయిన్లీ ఇన్ ద మార్నింగ్, అంటే లేవగానే ఉదయం తీసుకునేటువంటి ఒక చిన్న డ్రింక్ అనమాట. లేకపోతే ఇప్పుడు ఆఫీస్లో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, యూజువల్లీ ఆల్వేస్ ఎల్లప్పుడూ మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు మనం త్రాగగలిగేది టీ ఆర్ కాఫీ. ఇప్పుడు ఇంకా ఒకప్పుడు ఉంటుండే, ఇప్పుడైతే ఇంకా ఇందులో రకరకాల ఫ్లేవర్స్ వచ్చినాయి మొత్తం కదా. కాబట్టి టీ కాఫీకి టైమింగ్ ఏంటంటే జనరల్గా ఇది ఇన్ ద 24 hours స్పాన్. ఇప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళు నైట్ తాగుతారు, మామూలుగా మార్నింగ్ మొదలుపెట్టి టిల్ డాన్ టు డస్క్ వీ కెన్ హ్యావ్ ఇట్ వెనెవర్ వీ రిక్వైర్, వెనెవర్ వీ నీడ్, వెనెవర్ వీ ఫీల్ లైక్. ఓకే, టీ ఆర్ కాఫీ దాన్ని మనము డిఫైన్ చేయాలి అంటే దినం మొత్తంలో 24 hours మొత్తంలో ఎప్పుడైనా సరే మనం తీసుకునేటువంటి ఒక హాట్ డ్రింక్ అనమాట. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2కి వస్తే కనుక బ్రేక్ఫాస్ట్ అని చెప్పి మనకు ఇక్కడ పదం వచ్చింది. దీన్ని ఏమంటామంటే ఉదయాన్నే తీసుకునేటువంటి ఒక అల్పాహారం అంటాం దీన్ని. అంటే దీన్ని ఏమంటామంటే ద ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. దినం ప్రారంభించడానికి మనము ముందుగా తీసుకున్నటువంటి ఒక ఆహారము, ఒక ఫుడ్ అనమాట. అయితే దీనికి ఏమైనా సమయం టైమింగ్ ఉందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి ఒక 9 అనుకుందాం, 0 to 9 AM అనుకుందాం మనం. జీరో మీన్స్ మీరు లేవగానే కదా, మీరు లేచిన దగ్గర నుంచి, అంటే 0 o'clock కదా, 0 o'clock టు 9 AM అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకో పాయింట్ ఇలా పెడతారు కదా, 0 పెట్టి పైన 2 గీతలు పెడతారు కదా, దీనికి మీనింగ్ ఏమని చెప్పగలుగుతారా? దీన్ని ఏమంటారంటే సపోజ్ 7 o'clock, 10 o'clock, 9 o'clock అంటాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 of the clock, ఇది ఇలా చెప్పి 7 o'clock అంటాం, 10 o'clock, 9 o'clock అని ఇట్లా 0 పెట్టినప్పుడు దీన్ని మనం అలా చెప్పొచ్చు. 7 o'clock, 10 o'clock, 9 o'clock అంటాం. ఓకే, అది దాని సమయం, దాని యొక్క టైమింగ్ ఎప్పుడంటే మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి ఒక 9 o'clock వరకు, అంటే అదొక టైమింగ్ అనుకున్నాం దానికి మనం. రైట్, బాగానే ఉంది అది. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయాన్నే తీసుకున్నటువంటి అల్పాహారము. అయితే ఈ రోజుల్లో మీరు ఏ హోటల్కి వెళ్ళినా కూడా మనకు అక్కడ ఈ పదం కనిపించదు. హోటల్ పేరులో ఏం కనిపిస్తుంది అక్కడ మనకి? టిఫిన్ అని కనిపిస్తుంది. టిఫిన్ అంటే ఏంటి? ఒక బాక్స్ అనమాట. టిఫిన్ అని ఉంటుంది కదా మనకి.
అంటే జనరల్గా ఏంటంటే ఉదయాన్నే తీసుకునేటువంటి అల్పాహారాన్ని ఇక రాశాం కదా, అది 6 కావచ్చు, లేకపోతే 9 కావచ్చు, 10 కావచ్చు, ఇట్లా అనమాట. ఈ సమయంలో మీరు ఏదైతే పొందుతారో దాని పేరు వచ్చేసేసి ద బ్రేక్ఫాస్ట్, ఉదయపు అల్పాహారము అని దానికి ఒక మీనింగ్ ఇచ్చాము. అలాగే మరి తర్వాత పాయింట్, థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ దీని పేరు వచ్చేసేసి బ్రంచ్ అంటాం. దీన్ని బ్రంచ్ అంటే ద లేట్ బ్రేక్ఫాస్ట్, అంటే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి మనం నిద్రపోయి లేవలేదు ఈ టైంకి. మనం ఆఫ్టర్ 9 వీ వోకప్, మనం లేచినాం, అప్పుడు ఆలస్యంగా తినేటువంటిది దాని పేరే బ్రంచ్ అనమాట. ద లేట్ బ్రేక్ఫాస్ట్, ఆలస్యంగా తీసుకునేటువంటి అల్పాహారము. అదేనా ఇక్కడ మీల్, కానీ ఇక్కడ మీల్ ఆబ్లిక్ ఫుడ్ అనుకుందాం, లేదా ఫుడ్ ఈటెన్ ఇన్ ద లేట్ మార్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ 9 AM బిఫోర్ 11:49 PM. ప్లీజ్ అబ్జర్వ్ ఇట్. ఇక్కడ ఎలా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే చూద్దాం. అంటే బ్రంచ్ అనేది 11 o'clock లోపల, 9 తర్వాత 11 లోపల ఆలస్యంగా మనం పొందేటువంటి అల్పాహారాన్ని బ్రంచ్ అని చెబుతాం మనం. దాని పేరు బ్రంచ్ అన్నమాట. తర్వాత మరి ఇక్కడ మనం పాయింట్ గమనిస్తే ఈ బ్రేక్ఫాస్ట్కి మరియు బ్రంచ్కి సబ్స్టిట్యూట్గా వాడబడే పదం ఏంటంటే టిఫిన్ అనే పదాన్ని వాడతాం. అంతేగాని టిఫిన్కి పలానా టైమింగ్ అంటూ లేదనమాట. ఐదర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్రంచ్, ఆ సమయంలో తీసుకునేటువంటి అల్పాహారానికి టిఫిన్ అని పేరు పెట్టినాం. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ ఎప్పుడంట 11 o'clockకి. దీని పేరు ఏంటంటే 11 says. 11 says అంటే 11 గంటల సమయంలో మనం పొందబోయేటువంటి అల్పాహారము, లేకపోతే ఫుడ్, డైరెక్ట్ భోజనం ఇది 11th hourలో, అంటే 11వ గంట మధ్యలో మనం తీసుకున్నటువంటి భోజనానికి ఇచ్చిన పేరేమంటే 11 says. అది 11 to 12. ఇన్ బిట్వీన్ ద 60 minutes span of the time, whatever you take is called 11 says. దీని పేరు 11 o'clockకి మీరు ఏమైనా ఫుడ్ తిన్నప్పుడు కెన్ ఎనీబడి, సపోజ్ ఇఫ్ ఎనీబడి ఫోన్ యూ, దెన్ యూ హ్యావ్ టు సే, హే ప్లీజ్ వెయిట్, ఐఎమ్ హ్యావింగ్ 11 says అని చెప్పాలి. ఆయనకి అక్కడ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అయితే మరి ఈ 11 saysలో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము స్నాక్స్ కావచ్చు, మీల్ కావచ్చు, మనము తింటాం అక్కడ అన్నమాట. స్నాక్స్ కావచ్చు, మీల్ కావచ్చు, తినబడేటువంటి ఆ ఆహారానికి ఇచ్చినటువంటి పేరు ఏమంటే 11 says. ఆఫ్టర్వర్డ్స్ మధ్యాహ్న సమయంలో మనము ఎక్కువగా తీసుకునేది ఏంటంటే లంచ్ మీన్స్ మధ్యాహ్న భోజనము. దీనికి ఏమైనా టైం ఉందా మరి? మీల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే, యూజువల్లీ అరౌండ్ noon or 1 PM. ఇంకా కొంతమంది అయితే అప్ టు 3 PM దే విల్ డూ ఇట్. మీల్ అనేది దాని సమయం ఏంటంటే మధ్యాహ్న సమయంలో తీసుకునే ఆహారం పేరు మీల్. లంచ్ అంటున్నాము. ఆ లంచ్లో మనము మీల్ తీసుకోవచ్చు, ఇంకేమైనా తీసుకోవచ్చు. బట్ మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీ, అందుకే దీని పేరు వచ్చింది తెలుగులో మధ్యాహ్న భోజనము. తర్వాత కొంచెం కిందకు వెళ్తే ఈవినింగ్ 4 నుంచి మనకి మళ్ళీ ఒకసారి మనకి ఆకలి అవుతుంటుంది అన్నమాట. అకార్డింగ్ టు సైన్స్ ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి
ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ అరిగేదానికి 3 to 4 hours పడుతుందంట. అందుకే మనకు మధ్యాహ్నం తినగానే ఈవినింగ్ మనకి ఆకలి అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు అట్ ద టైమ్ వాట్ వీ డూ ఈజ్ వీ ప్రిఫర్ సమ్ స్టఫ్ అంటారు కదా, దీన్నే మనం తెలుగులో చిరుతిండి అని దీనికి ఒక పేరు ఉన్నది. స్టఫ్ మీన్స్ చిరుతిండి. ఇది ఎప్పుడు అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత, నైట్ మీల్కి ముందు. అంటే అలా కాకపోయినా 4 to 8 PM అని ఒక టైమింగ్ పెట్టుకున్నాం మనం ఇక్కడ. ఆ 4 to 8 PMలో మీరు తీసుకునే ఆహారం పేరే స్టఫ్ అంటున్నాడు దీన్ని. అయితే అందులో ఏముంటాయి అంటే చాట్ బండారు ఉంటుంది, మిర్చీస్ ఉంటాయి, సమోసా, బిస్కట్స్, ఇంకెక్కువ మాట్లాడితే ఏంటది పునుగులు అంటారు, అవి కూడా. ఇవన్నీ కూడా కలిపి స్టఫ్గా మనం దీన్ని చూపెట్టవచ్చు అనమాట. మనం 7th పాయింట్లోకి వస్తే ఇక్కడ చూస్తే కనుక మనకేమవుతుందంటే 7th పాయింట్ వచ్చేసి సప్పర్, రాత్రి భోజనం అంటామాట. ఈవినింగ్ మీల్ అరౌండ్ 8 to 10 PM. అఫ్ కోర్స్ 12 దాకా తినే వాళ్ళు ఉన్నారు, అది బట్ ఇన్ జనరల్ వీ హ్యావ్ టు ఈట్ ఇట్ 8 to 10 PM ఈజ్ కాల్డ్ సప్పర్. మీన్స్ రాత్రి భోజనము. సప్పర్ అనగా రాత్రి భోజనము, అదే ఈవినింగ్ మీల్ అంటాం దాన్ని. తర్వాత చివరి పాయింట్గా చూస్తే కనుక డిన్నర్. దీని కథ ఏంటంటే విందు భోజనము అంటున్నాం దీన్ని. డిన్నర్ మీన్స్ విందు భోజనము. నేను మిమ్మల్ని మా ఇంటికి పిలిస్తే అది మీకు విందు భోజనం, మీరు మా ఇంటికి వస్తే మీకు అది విందు భోజనం. అయితే ఇక్కడ డిన్నర్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఇదే, ఇఫ్ యూ ఇన్వైట్ మీ ఫర్ డిన్నర్, నన్ను పిలిస్తే నాకు విందు, మిమ్మల్ని పిలిస్తే మీకు విందు. ఓకే రైట్. దీనిని చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ డిన్నర్ అనేది జనరల్గా లంచ్కి సబ్స్టిట్యూట్గాను, ఈ లంచ్కి సబ్స్టిట్యూట్గాను, సప్పర్కి సబ్స్టిట్యూట్గా, అంటే ఈ 2 కాలాలలోకి, అంటే ఈ 2 సమయాలలో మీరు నన్ను పిలిచినా నేను మిమ్మల్ని పిలిచిన భోజనానికి ఇట్ ఈజ్ కాల్డ్ డిన్నర్. అంటే సంథింగ్ స్పెషల్ ఫుడ్. అందుకనే మనకిచ్చే వెడ్డింగ్ కార్డులో ఏముంటుందండి, డిన్నర్ ఫాలోస్ అంటారు. డిన్నర్ ఫాలోస్ అంటే ఏంటి, విందు భోజనమునకు మీరు సిద్ధము కాండి, విందు భోజనానికి మీరు ఫాలో అవ్వండి. ఏ టైంలో, పలానా టైమింగ్లో. అంటే ఎక్కువగా మనకి వెడ్డింగ్ కార్డ్స్లో మనకి ఈ పదం మనకి బాగా తగులుతూ ఉంటుంది అన్నమాట, డిన్నర్. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తే కనుక ఈ పాయింట్స్ ఇక్కడ ఏమైతే మనం రాసుకున్నామో బ్రేక్ఫాస్ట్, బ్రంచ్, ఎలెవెన్సెస్, లంచ్, స్టఫ్, సప్పర్ అండ్ డిన్నర్, ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లను మనము రైట్ కమ్యూనికేషన్లో అప్లై చేయటం కోసం అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ఫుడ్ అనగానేమి, మీల్ అనగానేమి? వాట్ ఈస్ ద ఫుడ్ అండ్ వాట్ ఈస్ ద మీల్ అంటే ఇక్కడ చూస్తే కనుక ఫుడ్ అన్నా ఆహారమే, మరి మీల్ అన్నా ఆహారమే. అయితే చాలామంది ఈ మీల్ని మీల్స్ అంటారు. ఈ మీల్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అనమాట. అన్కౌంటబుల్ నౌన్ ఆల్వేస్ వీ హ్యావ్ టు స్పీక్ అవుట్ ఇన్ ద సింగులర్ ఫార్మేట్లోనే మనం పలకాల్సి ఉంటుంది అన్నమాట. మీల్ అంటే ఒకటి ఉన్నా 10 ఉన్నా మీలే. 1 మీల్ 1 ప్లేట్ మీల్, 10 ప్లేట్ మీల్. ఓకే, అయితే హోటల్లో ఏమంటారు, మనం వెళ్ళి మీల్ చెప్పగానే 1 ప్లేట్ మీల్స్ అంటాడు. ఒక ప్లేట్లో ఎన్ని పడతాయి మనకు భోజనాలు?
సో ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ వర్డ్ అనమాట. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఫుడ్కి మీల్కి డిఫరెన్స్ ఏంటంటే ఫుడ్ మీన్స్ విచ్ వాజ్ ప్రిపేర్డ్ ఆల్రెడీ అండ్ ప్రిజర్వ్డ్ ఫర్ సమ్ టైమ్. మీల్ మీన్స్ విచ్ విల్ బి ప్రిపేర్డ్ ఇన్స్టాంట్లీ. అప్పటికప్పుడు మనం వండుకునే దాన్ని మనం మీల్ అని చెప్పాలి. ఆల్రెడీ ప్రిపేర్డ్ మనకు మీరు చూసే ఉంటారు కదా, ఏమంటారు వాటిని, ఫాస్ట్ ఫుడ్, ఇలా మనకు బోర్డు ఉంటుంది కదా. మీరు ఎక్కడైనా జనరల్గా ఇప్పుడు ఏంటంటే సిటీస్లో ఇట్ బికేమ్ వెరీ ఫ్యాషన్ అనమాట. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఉంటుంది. దీనికి మనం కరెక్ట్గా చూస్తే కనుక ఇందులో అమ్మేటిది కేవలం ఇది మాత్రమే. ఫుడ్ అంటే ఎప్పుడో వండుతాడు, ఓవెన్లో పెడతాడు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెడతాడు, తెచ్చి మళ్ళీ మనకి సర్వ్ చేస్తాడు. అంటే ప్రిపేర్ అయ్యి కొంత లైఫ్ వ్యాలిడిటీ కలిగి ఉన్నది. మోర్ దాన్ దిస్ మీల్ అనమాట. మీల్ కంటే ఎక్కువ లైఫ్ స్పాన్ కలిగి ఉన్న ఫుడ్ పేరు కలిగి ఉన్న దాని పేరు ఫుడ్ అంటాము. ఇన్స్టాంట్లీ వాట్ వి ప్రిపేర్ ఈజ్ కాల్డ్ మీల్ అంటాము. అయితే మీల్ మీన్స్ మనం రైస్తో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అప్పటికప్పుడు వండుకుంటాం మనం దాన్ని. ఓకే, అది ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. దీనికి కరెక్ట్ తెలుగు మీనింగ్ ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ. మీరు మా ఛానల్ని చూస్తూ వెళ్తున్నారు, బట్ వీ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే దీన్ని తెలుగు మీడియం వాళ్ళకి మన యొక్క నోట్స్ అంతా కూడా గ్రామర్, షార్ట్స్ మొత్తం ఉంటుంది మన ఛానల్లో. దయచేసి ఈ ఛానల్ని మీరు అందరికి కూడా మీరు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. మాకు ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ టు బ్రింగ్ అవుట్ ద good and excellent topics in the future. Okay, thank you all.